వెల్కమ్ టు బిగ్ బనియన్ వైనరీ అండ్ వైన్ యార్డ్. ఈరోజు మనం వైన్ యార్డ్ లోపల ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు ఇదంతా చూపించడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఎంతవరకు అలో చేస్తారో తెలియదు మనకి. లైక్ ఇక్కడ వైన్ ఫామ్ కూడా ఉంటుంది, ఆ ఫామ్ టూరు ఇదంతా ఉంటుంది. ఇందులో 2 ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి వైన్ టెస్టింగ్కి, ఇంకా వైన్ యార్డ్ టూర్కి కలిపి ఒక ప్యాకేజ్. ఇంకొకటి వచ్చి ఓన్లీ వైన్ యార్డ్ టూర్కి, ఆ వైన్ టెస్ట్ చెయ్యం మేము అలా అనుకున్న వాళ్ళకి ఇంకో ప్యాకేజ్. ప్రైజెస్ అవంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఈ లొకేషన్ కూడా. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడికి వస్తే. మొత్తం గ్రీనరీ, నేరేడు చెట్లు, చింత చెట్లు, ఏ చెట్టు కావాలంటే ఆ చెట్లు, పేరు తెలియని చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. భలే ఉంది అసలు ఈ వచ్చే దారిలో మొత్తం నర్సరీసే, మొత్తం నర్సరీసే. మన ఆంధ్రాలో కడియం ఆ ప్లేస్లో నర్సరీస్ ఫేమస్ కదా, అట్లా ఇక్కడ మొత్తం నర్సరీస్ ఉన్నాయి. ఇది ఫేమస్ కాదో నాకు తెలీదు, కానీ చాలా ఉన్నాయి నర్సరీస్ అయితే. పోయేటప్పుడు మేము ఈ టూర్ అంతా అయిపోయాక తర్వాత చూపిస్తాం ఆ ప్లేసెస్ అన్నీ. ఇక్కడ బిగ్ బనియన్ అనే చాలా ఓల్డ్ ట్రీ ఉంటుందంట, అది ఫేమస్ ఇక్కడ. సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బిగ్ బనియన్ వైన్ యార్డ్ అని పెట్టుకున్నారు. వీళ్ళ వైన్ యార్డ్ టూర్, లోపల ఇంకా ఎలా తయారు చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు, ఏంటి ఏది అన్నది లోపల తెలుసుకుందాం. ఇది ఎంట్రన్స్, ఇదంతా వైన్ యార్డ్ టెస్టింగ్ ఎంట్రన్స్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి అక్కడ ర్యాంచ్ అని కనిపిస్తుంది, అట్లా పోతే ర్యాంచ్ అంటే వీళ్ళ రెస్టారెంట్. ఇంకా అక్కడే రిసార్ట్స్ కూడా ఉంటాయి, అక్కడే పార్కింగ్, మన వెహికల్ పార్కింగ్ కూడా అంతా అక్కడే ఇస్తారు. చాలా పెద్దగా ఉంది. ఇది ఒక 100 acresలోనే ఎంతనో ఉందంట ఈ మొత్తం ఫామ్ మొత్తం వీళ్ళదే. ఫస్ట్ మనం లోపలికి ఎంట్రీ అయ్యి టికెట్ స్కాన్ చేయించుకుందాం. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక నిమిషం, వీళ్ళకి లోపలికి ఎంట్రీ అయ్యి మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలంట. ఇక్కడ ఓన్లీ ఎంతమంది విజిటర్స్, ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళ నేమ్స్ రాయాలంతే అంట. ముందర వెళ్ళి రిసెప్షన్లో మనం టికెట్స్ స్కాన్ చేయించుకుందాం. మొత్తం ఫుల్ గార్డెన్ బాగుంది. ఇక్కడే తెలుసా, ఇక్కడ మనది అయిపోయాక కాసేపు ఇట్లా కొద్దిసేపు కూర్చొని పీస్ఫుల్గా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి వెళ్దాం మనం కూడా. ఇక్కడ బ్రాందీ, విస్కీ, రమ్ము, వోడ్కా ఇలాంటివంతా దొరకవంట. ఓన్లీ వైన్స్, ట్రెడిషనల్ వైన్స్, వీళ్ళు ప్రిపేర్ చేసే వైన్స్, గ్రేప్స్తో తయారు చేస్తారు కదా, దాన్నే వైన్ అంటారు కాబట్టి అవి మాత్రమే దొరుకుతాయి ఇక్కడ. ఏదో బ్రాందీలు, విస్కీలు, బియర్లు ఇలా దొరికితేనే ఎవరు ఆశపడి రావద్దని వాళ్ళు కూడా మనకి తాగడానికి ఇవ్వరు. టెస్టింగ్ అంటే జస్ట్ ఇంత మినిమం ml అని ఉంటుంది, అది ఓన్లీ ఆ కొంచెం మాత్రమే ఇస్తారు. ఒక 5 to 6 టైప్స్ ఎన్నో ఉంటాయి అనుకుంటా, అవి ఇస్తారు. చూడండి సీటింగ్ ఎంత బాగుందో. మాది ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, మాది 12 o'clock స్లాట్. మేము ముందే వచ్చాం, 11:40 అవుతుంది, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి. ఫిగ్ ట్రీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎన్నున్నాయి చూడండి. ఫస్ట్ మనం రిసెప్షన్లోకి వెళ్ళి వాళ్ళకి టికెట్స్ అవన్నీ చూపిద్దాం, మన బుకింగ్ టికెట్స్. You have a district booking, no? Yeah. Just logs. Yeah. ఇది రిసెప్షన్. ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగో ఇక్కడ వీళ్ళ ప్యాకేజెస్ ఉంది చూడండి. టేస్టింగ్కి వాళ్ళ టూర్కి 1350, ఓన్లీ వైన్ టూర్కి అయితే 413 రూపీస్. ఇక్కడ 7 types ఆఫ్ వైన్స్ ఇస్తారంట. ఇంకా వైన్ టూరు మనకు ఓన్లీ ఇది. మనం ఇలా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదో రూమ్ ఉంది. అమ్మో, ఇవంతా వీళ్ళ వైన్స్ చూడండి, ఏదో వైన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ప్రిపేర్ చేసిన వైన్స్. లిమిటెడ్ క్యాబర్నెట్ సోవిగ్నాన్, పికర్స్ హ్యాండ్, ఏవో ఉన్నాయి, నాకు ఈ పేర్లు కూడా తెలియదు. ఇది బ్యారెల్, వైన్ బ్యారెల్. వీళ్ళ సర్టిఫికేట్స్, ఇవన్నీ వీళ్ళ సర్టిఫికేట్స్ ఏవేవో ఉన్నాయి. వీళ్ళ వైన్ అదే టెస్టింగ్కి, వీళ్ళ రివ్యూస్, వీటన్నిటికీ సర్టిఫికేట్స్, ఇవన్నీ వైన్ బాటిల్స్ టైప్స్.
వీళ్ళు 7 టైప్స్ 8 టైప్స్ చెప్పారు. అవన్నీ ఇవే ఏవేవో ఉన్నాయి చూడండి. ఇది పేర్లు కూడా నాకు చదివేకి రావట్లేదు. బ్లాంక్ అంట, షిరాజ్ అంట, క్యాబర్నెట్, ఇంకో అది బ్లాంకే. ఇది రోసా వైట్ వైన్ అంటే ఇది రెడ్ వైన్, వైట్ వైన్, రోజ్ వైన్. అమ్మో ఇన్ని వైన్లు ఉన్నాయా? ఇది చూడండి భలే ఉంది. బాటిల్ ఏందో పికర్స్ టైం. ప్రైసింగ్ వీళ్ళు మెన్షన్ చేశారంటావా? యా 1500 అంట ఈ వైన్ బాటిల్. ఇది పికర్స్ హ్యాండ్ అనే వైన్ బాటిల్. ఇది 1500. నాకు పట్టుకోవాలంటే భయం వేస్తుంది, ఎక్కడ కింద పడిపోతాయేమో అని. నాకు తెలిసి ఇక్కడే ఏమో టేస్టింగ్కి ఇక్కడికే వస్తారనుకుంటా. హై చైర్స్ ఇచ్చారు ఇక్కడ, టేస్టింగ్ అనుకుంటా నాకు తెలిసి. ఇదిగో వైన్ గ్లాసెస్, టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఏవేవో ఉన్నాయి. ఇదిగో పెద్ద గ్లాస్, ఇంకో చిన్న గ్లాసు, ఇలా. ఇది భలే ఉంది, మనం కూడా కొనుక్కుందాం. ఇదేంటి? ఓహో, ఇది మనం అంటే టేస్ట్ చేశాక ఏది బాగుంది ఏది బాగాలేదని నోట్స్ రాసుకోవడానికి ఒక పెన్ను, బుక్, లైక్ పేపర్ నోట్బుక్ రాసి పెట్టారు. భలే ఉంది, ఎంత బాగుంది చూడండి అసలు. నేను ఫస్ట్ టైం చూద్దాం ఇలా ఇవన్నీ. అదేందో తెలియట్లేదు నాకు. వాళ్ళని అడిగి కనుక్కోవాలి. వాళ్ళు ఏంటిది తెలియట్లేదు. వైన్ అయింది కంపల్సరీ కాదే, వాటర్తో కడిగారు. భలే ఉంది బాటిల్స్. ఏంటిది? ఇది వాటరేనా? వాటర్ బాటిల్స్, చాపింగ్ బోర్డ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. అంబియన్స్ అంతా భలే ఉంది. ఆ లైట్స్, ఫ్యాన్లు, ఇది చూడండి అసలు. ఇదేదో నాకేం ఇట్లా ఏమంటే ఇట్లా భలే అనిపిస్తుంది ఈ ప్లేస్. పాత సినిమాల్లో ఇలా అంతా చూస్తాం కదా, పెద్ద పెద్ద రూమ్లు, పెద్ద పెద్దగా ఇట్లా. ఇంత బాగుంది. గ్లాసెస్ ప్రతి ఒక్క సీట్ దగ్గర ఇలా 4 గ్లాసెస్ పెట్టారంటే, ఒకటి పెద్దది, ఒకటి మీడియం సైజ్, ఒకటి చిన్నది, ఒకటి దానికంటే పెద్దది అట్లా. మరి ఇది టెస్టింగ్కో కాదో తెలియదు. వీళ్ళైతే ఇక్కడ నోట్బుక్, పెన్ను ఇవి కూడా రెడీగా పెట్టారు. అది కూడా మొత్తం వీళ్ళ ప్రమోషన్ బిగ్ బనియన్ అని. మరి దేనికో తెలియదు. బాగుంది, యాంబియన్స్ అంతా బాగుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అంతా, చైర్లే ఇంత హైట్లో ఉన్నాయి. హై చైర్స్. వైన్ అసలు అది చూడు, ఆ వైన్ బాటిల్ పెట్టే హోల్డర్ చూడు, ఎంత వెరైటీగా అనిపిస్తున్నాయి నాకు ఇవన్నీ. మనం మాట్లాడుకుంటున్నాం బనియన్ ట్రీ అంటాం కదా, ఇది కొంచెం ఊరికి కొంచెం ఎంట్రీలో ఉంటుంది. ఇది కొంచెం ఊరు లోపలికి వాళ్ళు భలే ఉంటుంది. వచ్చే దారంతా ఫుల్ గ్రీనరీ, మొత్తం ఊర్లో ఈ ఫామ్ అంతా 100 acres అలా అంతా ఉందేమో. భలే ఉంది. ఇక మొత్తం ఈ థీమ్ అంతా ఫుల్ బ్యారెల్ థీమ్లో ఉంది. నో స్మోకింగ్ జోన్ ఇదంతా. అదే మీకు ఒకటి చూపిస్తారండి, చూడండి ఎంత పెద్దది వైన్ బాటిల్ పెట్టారు మధ్యలో. 2022 అంటే వీళ్ళు స్టార్ట్ చేసిన ఇయర్ ఇది. ఓ చూడండి ఎంత పెద్దగా. టచ్ చేయొచ్చా మనం? లైక్ ఏదో సమ్ ఫైబర్ దేంతోనో బిల్డ్ చేసినట్టున్నారు. నాకంటే చాలా అసలు మొత్తం గ్రీనరీ, మొత్తం ఆ బ్యారెల్స్ మధ్యలో చెట్లు ఉన్నాయి. చెట్లు పెంచుతున్నారు వీళ్ళు. వైన్ బ్యారెల్స్ ఆ షేప్లో. బ్యారెల్స్ అంటే బ్యారెల్స్ కాదు. ఇక్కడ అంతా ఇంకా అసలు ఇది చైల్డ్ ఫ్రెండ్లీ లాగా కూడా ఉంది. చిల్డ్రన్ని వీళ్ళంతా ఏం అలో చేయరు లోపలికి, అంటే టేస్టింగ్ దగ్గర అక్కడ అంతా ఏం చేయరు. ఇదంతా పిల్లోళ్ళు వస్తే బాగా ఆడుకోవచ్చు. అసలు మనకే ఇంకా ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎంత బాగుందో, పీస్ఫుల్గా. ఈ పక్షులన్నీ అరుస్తున్నాయి, ఎంత మంచిగా అనిపిస్తుందో.
వీళ్ళదే రిసార్ట్ కూడా ఉంది అటు సైడ్. మేక్ మై ట్రిప్లో కానీ అగోడాలో కానీ ఇక్కడ చెక్ చేస్తే వస్తుంది. మనం ఒక ఏమంటారు వీకెండ్లో వచ్చి స్టెకేషన్ లాగా ఉండొచ్చు. మరి ఉంది పెట్ ఫ్రెండ్లీ, చైల్డ్ ఫ్రెండ్లీ అన్నీ. ఇదంతా వెయిటింగ్ ఏరియా అంట. ఇప్పుడు మనల్ని కూడా వెయిట్ చేయమన్నారు, మనది 12 o'clock స్లాట్ కాబట్టి. బయట ఇదంతా సీటింగ్, కూర్చొని వెయిట్ చేయాలి. సండే కాబట్టి ఎవ్వరు లేరంట. నేను అది కాదు, సండే అయినా సరే ఎవ్వరు లేరు. మొన్న ఆ విజిటర్స్ బుక్లో చూస్తే 1 or 2 members ఉన్నారు. అది మరి వాళ్ళంతా గెస్ట్లో ఏదో అంట, అంతమంది వచ్చారు. మనం కాసేపు వెయిట్ చేద్దాం వాళ్ళు పిలిచే వరకు. ఎగ్జాక్ట్గా 12కో 12:10కో పిలుస్తామన్నారు వాళ్ళు. పిలిచేంత వరకు వెయిట్ చేద్దాం. కావాలంటే ఫొటోస్ తీసుకుందాం ఆ గ్యాప్లో. లోపలంతా ఒక ఏవి ప్లే చేశారు అంటే ఇక్కడ మేకింగ్ అంతా. వీళ్ళది గోవాలో కూడా ఒకటి ఉందంట, అక్కడ ఓన్లీ ప్రొడక్షన్ అంట. అక్కడ 15 years అయిందంట స్టార్ట్ చేసి. బెంగళూరులో స్టార్ట్ చేసి 6 years అయిందంటే. ఇక్కడ టేస్టింగ్కి ఇక్కడంతా మన టూర్కి అలో చేస్తారంట. ఇంకా వీళ్ళ ఒక మెయిన్ వైన్ మేకర్ ఉంటారండి, ఇటలీ నుంచి అంట. ఆయన లూచోనో ఏదో పేరు. ఇండియాలో మహేష్ అని ఆయన ఎవరు ఉంటారంట. మహేష్ అని ఏం గుర్తులేదు. ఇప్పుడు మనం ఆ వైన్ ప్రిపరేషన్ ప్లేస్, ఆ వైన్ యార్డ్ టూర్కి తీసుకొని వెళ్తున్నారు మనల్ని. ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటే వెళ్తున్నాం. ఇదంతా మనకి ఆ ప్రిపరేషన్ చూపించే ఏరియా. ఇక్కడే వీళ్ళ రిసార్ట్ కూడా ఉంది చూడండి. లోపలంతా ఇవి ఏమంటారు టాయ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. అక్కడంతా వైన్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఇవి చూడండి, బాబా భలే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా వీళ్ళ రెస్టారెంట్. మనల్ని ఎక్కడికో పిలుచుకొని వెళ్తున్నారు, చూద్దాం. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఫర్ అవర్ వైన్ ఫార్మ్. వైన్ ఫార్మ్లోకి వెళ్తున్నాం మనం. వైన్ యార్డ్ చూద్దాం. గ్రేప్స్ చెట్లు. ఇక్కడ December to March వరకే ఉంటుంది అంటే ప్రొడక్షన్. దాని తర్వాత ఉండదు. అంటే వీళ్ళ ఏవీలో కవర్ చేశారు ఇదంతా. ఆ ఫ్లవరింగ్, ఫస్ట్ ఫ్రూటింగ్, ప్లక్కింగ్ ఇవన్నీ మనం వచ్చిన రోజు జరగాలంటే జరగవు కదా. సో అవన్నీ వాళ్ళ ఏవీలో కవర్ చేసి చూపించారు. రోజ్ ఫ్లవర్స్ ఈ చుట్టూ, ఇటు సైడ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అటు సైడ్ గ్రేప్స్ ఉన్నాయి. వీళ్ళ ఏదో రోసస్ ఉంటుంది అందులో వైన్లో, అది కూడా ఒక టైప్. స్కేర్క్రో ఒక్కొక్క వెరైటీ టైప్కి ఒక్కొక్క బ్లాక్ లాగా ఉంది చూడండి. ఏదో బ్లాంక్ అక్కడ చూడండి వైన్ బాటిల్స్, బ్యారల్స్, వైన్ బాటిల్స్. రాచుకుంటే పోతాంటే మన ఊర్లలో పోతాన్నట్టు, ఐ మీన్ మన ఊర్లో మన పొలాల్లో పోతాన్నట్టుంది. ఇంత నీట్గా ఉండవు అవి. ఇవి బాగున్నాయి. బిగ్ బనియన్ హోటల్ ఇస్తున్నాం. Because of the hills this side, most of the harsh winds from that side will be warded off by the hills. And this vineyard is standing on top of a loose red clay soil. How much of water we put, it won't be staying on surface, directly sink down. So we'll be reducing the chemical. ఇక్కడ ఒక 3 varieties మాత్రమే గ్రో చేస్తారంట వీళ్ళు. సెవెనియన్ బ్లాక్ ఏదో చెప్పారు, ఇంకొకటి షిరాజ్, ఇంకొకటి ఇంకో వెరైటీ ఏదో. ఇది కొంచెం తక్కువ సన్లైట్ కావాలంట. కాబట్టి వీటిని ఆర్చెస్ లాగా ఇలా గ్రో చేశారు. వీటి చుట్టూ కోకోనట్ చెట్లు ఉన్నాయి. ఎందుకంటే కొబ్బరి చెట్లు నైట్రోజన్ లెవెల్ని, pH లెవెల్ని సాయిల్లో బ్యాలెన్స్ చేసేకి.
ఇంకా ఇక్కడ ఇదిగో డ్రిప్ ఉంది. ఒక్కొక్క చెట్టు ఆన్ యావరేజ్ 14 లీటర్స్ వాటర్ కావాలంట సమ్మర్లో. వీళ్ళకి 4 బోర్వెల్స్ ఉన్నాయంట నియర్ బై. ఇక్కడ లేక్స్ వాటిపైన డిపెండ్ కాకుండా మావి మేమే చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇంకొకటి షిరాజ్ అనే వెరైటీకి ఎక్కువ సన్లైట్ కావాలంట. సో వాటికి సపరేట్ ఇలా ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ సపరేట్ చేశారు. ఇంకా ఇండియాలో డిసెంబర్ టు మార్చ్, అక్టోబర్ టు మార్చ్ వరకు మాత్రమే ప్రొడక్షన్ ఉంటుంది, గ్రేప్ ప్రొడక్షన్ ఉంటుంది. నవంబర్లో ఫ్లవరింగ్ వస్తుందంట. అక్టోబర్లో వీళ్ళు ట్రైనింగ్ ప్రూనింగ్ మొత్తం చేసేసుకుంటారు. ఈ లీవ్స్ ఇవన్నీ కట్ డౌన్ చేసేసి మొత్తం డ్రై స్టెమ్స్ లాగా పెడతారు. ఇవంతా మాన్యూర్, వీళ్ళ ఓన్ మాన్యూర్ పిట్స్ అంట. సో కెమికల్ ఏమంటారు అవి తగ్గించడానికి వీళ్ళే ఓన్ మాన్యూర్, కౌడంగ్ ఇవన్నీ ఏదో మాన్యూర్స్ అన్నీ కలిపి ఈ చెట్లకు ఇచ్చుకోవడానికి. 15 మినిట్స్ మొత్తం మీరు రౌండ్ వేసుకోండి, మీకు ఫోటోలు కావాలంటే ఫోటోలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి వదిలేసినారు. దాని తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ మనం ఆ ప్రొడక్షన్ దగ్గరికి, ఆ టేస్టింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. చూద్దాం తర్వాత. ఎంత క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయి చూడండి. క్యూట్ ఎలిఫెంట్, చెక్కతో చేసినాం అన్నీ. మష్రూమ్స్, బర్డ్స్, బుద్ధ, ఇవన్నీ పక్షులు. టాటా ఐస్ పైన చూడు డిజైన్ చేశారు గవ్వలతో. మినియేచర్ ప్లాంట్స్. వైన్ టేస్టింగ్కి వచ్చాం. ఇందాక ప్రొడక్షన్కి వెళ్ళాం, అక్కడ ఉంది ప్రొడక్షన్ హౌస్. మన ప్రొడక్షన్లో ఫోన్స్ ఏం అలో చేయరు. ఆ బ్లాక్ స్టేర్ కేస్ కనిపిస్తుందా, అదంతా బిల్డింగ్ అంతా ఆ ప్రొడక్షనే. వాళ్ళు మనల్ని అలో చేయరు. ఇట్లా తాగని వాళ్ళు కూడా లోపలే ఉండొచ్చు అంట, మామూలుగా అలో చేయరంట. టేస్ట్ చేయని వాళ్ళని కూడా ఫ్లిప్ చేసి పెట్టుకోండి మా ఐడియా కోసం అని చెప్పారు. Presentation this side, the first name will be reserve wines. In Indian portfolio, we have three categories of wine, starting with semi-premium, premium, and mature. So when I say mature, the ages in the barrel as well as in the bottle. And those are the reserve collections of wine. We age 2 to 3 years. And the premium wines, 1 year. Semi-premium wine, 3 to 4 months. Some of the grapes are same, depends on the number of yearly age of wines. And here we have a different shape of the glasses. So we pour red wines in the broader glass, white rosé in narrow cylinder glass. A reason, sometimes the red wines are very more stronger in the flavors and very bold in the characters. To bring that down, mainly for the aeration purpose, we pour red wines in the broader glass. And for the white wine and rosé wine, to maintain the temperature. Those are the aromatic wine and the fruited wine that should be served chill always. And in between red and white, so these glass for the water purpose. This one, if you want to cleanse your palate, you can have some water in between. And these glass for the dessert wine will be tried at last, the finishing wines. The first will start with white wines now. You can use your white wine glass. So this is a right way to hold your wine glass always to the stem. Like sometimes we hold it like this. The common mistake, you're going to warm your wine very quickly because of the body temperature. But in red wine, when the wine is too cold, then you can hold it like this. So maybe you might have seen in some movies, they hold the red wine glasses like this. A reason, when the red wine is very cold in the temperature, with the palm, you can just warm it up. So apart from, this is the right way to hold your wine glass. So now, swirl the wine glass like this. Give it a small swirl. Okay? And sniff the wine. Smell the wine. And do it one more time. Swirl it. And smell it. Any difference in the smell? First and second. Do you feel lighter or sharper? Lighter. So now do one thing. Just close the glass on the top like this. Cover the rim of the wine glass. Swirl the wine glass again. Then swirl it. And now smell the wine. It's very pungent.
can say cheers to everyone. Start with the first sip. But don't finish your wine. A small sip. Yeah. How do you feel the first sip? Is it lighter, sweet, dry, or fruity? Bit light on the palate. Okay. Now do one thing. Take another small sip. Keep it in the mouth for 2 to 3 seconds. Goggle the wine a little bit. Just goggle it a little bit and take it in slowly. And tell me now, it's lighter or sharper? Yeah, it should be more sharper on the palate. The more you goggle the wine, you can feel the alcohol, flavors, and the richness. And does the mouth become bit dry all over the palate? So when you notice it dry all over the palate, and that is the sugar level in the wines. So when we say dry, ఒక టైప్ అయిపోయింది, ఇంకా 6 టైప్స్ ఉన్నాయి. ఏందో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, మా ఆయన ఏందేందో చేస్తున్నాడు. కప్పు కొడుతున్నాయి ఆ లోపల కూడా. ప్రొడక్షన్ హౌస్ ఎంత కప్పు కొడుతుందో, ఎట్లా రా తాగుతారు జనాలు అనిపిస్తుంది. దరిద్రంగా ఉంది. అంత కష్టపడి డబ్బులు ఎత్తి మరి కష్టపడ్డది దేనికి? ప్రశాంతంగా ఉండక ఎంత చండాలంగా ఉందో. స్మెల్ చూస్తుంటే వామిటింగ్ వస్తుంది. ఈ బిస్కెట్లు ఇచ్చారు మధ్యలో మళ్ళీ. ఇప్పుడు ఒకదానికి డిఫరెన్స్ ఉండాలని చెప్పి చీజ్, ఇది వైట్ చీజ్, ఇంకో చీజ్ 100 బ్లాక్స్, బిస్కెట్స్ ఇవి ఇచ్చారు. ఇది తిని మధ్యలో వాటర్ కూడా ఇచ్చారు. ఇవంతా మళ్ళీ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకు. yeah, so now we try more on the fruity characters, like more on the raspberry, melon, green apple and the characters. Take a small sip now. How about the palate? Sweeter or dry? Bit sweeter? Is it not dry? But this is a dry one. ఏదో గ్రీన్ కలర్ది వచ్చింది. కలర్లు ఉన్నాయి ఇవి. ఏంటో అర్థమైతే లేదు. ఎంత కంపు కొడుతున్నాయి అంటే అంత కంపు కొడుతున్నాయి ఇవి. 14% and 25 gram sugar ball each. ఎవరైనా వైన్ అలవాటు ఉంటే మాత్రమే వైన్ టేస్టింగ్ తీసుకోండి, లేదంటే జస్ట్ వైన్ టూర్ అయితే ఓకే. మా ఆయన పాపం అలవాటు లేక చాలా చండాలంగా ఎక్స్ప్రెషన్లు పెట్టి పాపం వామిటింగ్ వచ్చేలాగుందంట. ఇక్కడ వైన్ బొటిక్ కూడా ఉంది. లోపల మనం ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అంట. జస్ట్ మేము చూడడానికి కొంచెం చూద్దాం. వా, వీళ్ళు టేస్టింగ్కి ఇచ్చిన వైన్స్ అన్నీ ఇవే. ఏదో 9% వాళ్ళ లోపల టేస్టింగ్కి ఇచ్చినవన్నీ ఇవే. అదో కింద ఇదేందో వెరైటీగా ఉంది, ప్యాక్ చేసి పెట్టారు. ఏదో 9% 10% ఆఫ్ ఉందంట. తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఇదేంటిది? ఓ అబ్బా, ఫ్లేవర్డ్ ఆల్కహాలిక్ బెవరేజ్, ఇది లెమన్ ఫ్లేవర్డ్. ట్రైన్ని పెట్టారు. ఇల్లు దేవుడా, ఎవరు కొనుక్కుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లా. పదం మనం పోదాందా, ఇంకా చాలు. ఓకే, మా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.